ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వేడుకోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతుంది. అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం, ఇరుకు ఇళ్లలో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం, బాధ్యతలను ఎరిగిన తరం, నేను అనకుండా మనమంటూ బతికిన తరం, డిగ్రీలు లేకున్నా జీవితాన్ని చదివిన తరం, గడియారం లేకున్నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం, ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం, క్యాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం, మొబైల్ ఫోన్లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం, టీవీలు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం, జీపీఎస్ లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం, సాంకేతికత లేకున్నా సుఖ సంతోషాలతో బ్రతికిన తరం, ఏసీలు కూలర్లు లేకున్నా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం, మినరల్ వాటర్ కు బదులు చెరువు బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం, పిజ్జాలు బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు పేలాలు తిని ఆనందంగా బతికిన తరం, రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బతికిన తరం, 6వ 7వ వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం, ఆ తరువాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి అటు తెలుగులోనూ ఇటు ఇంగ్లీష్లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం, కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం, క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్లో టీచర్ 4 దెబ్బలు వడ్డిస్తే వాడికి మరో 10 దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం, వీధి నాటకాలను తోలు బొమ్మలాటలను బుర్ర కథలను ఆస్వాదించిన తరం, సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు తెలుపు సినిమాలు చూసిన తరం, ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం, పని మనుషులతో యోగాలతో జిమ్ములతో పని లేకుండా బండెడు చాకిరి చేసుకుంటూ చెమటలు చిందించి 100 ఏళ్లు బతికిన తరం, బంధాలకు బంధుత్వాలకు విలువనిచ్చిన తరం, ఆస్తుల కన్నా ఆప్యాయతలకు అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం, ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం, భేదాభిప్రాయాలున్నా అందరినీ కలుపుకుని వెళ్లగలిగిన తరం, వ్యాపారంలో కల్తీకి చోటు ఇవ్వని తరం, ఇతరుల మేలు కోరుకున్న తరం, నీతి నిజాయితీలతో మోసాలు చేయకుండా బతికిన తరం, రాళ్లు తిన్నా అరిగించుకోగలిగిన తరం, కార్పొరేటర్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం, హార్ట్ అటాక్ క్యాన్సర్ల గురించి తెలియని తరం, బీపీలు షుగర్లను దరిచేరనియని తరం, లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం, కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం, ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం, ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం, పోస్టు కార్డులపై సంభాషణలు జరిపిన తరం, త్యాగాలతో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసిన తరం, కుల మతాలకు అతీతంగా సోదర భావంతో బతికిన తరం. అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. వారిని కోల్పోతుంటే గర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ళ నుండి ఈ తరం ఏమీ నేర్చుకోక